హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ ఒక మంచి బర్త్డే విషెస్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలిట్ మోషన్ యాప్లో అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే వెరీ ఈజీగా అయితే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియోని మీరు గర్ల్ ఫొటోస్ కూడా పెట్టి కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 10Kకు దగ్గరగా ఉన్నాము. తొందరగా 10K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయితే చేయండి. మీరు 10K కంప్లీట్ అయితే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎడిట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకున్నాను. ఇక్కడ బీట్ మార్క్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అనేది ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా? సో వచ్చిన తర్వాత మీకు టెక్స్ట్ యానిమేషన్ అన్నిటికైతే యాడ్ అయితే చేశాను. మీరు జస్ట్ చేయాల్సింది ఏం లేదు, ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫాంట్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి, మీడియం మీద టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ అయిపోతుంది. ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. ఓకేనా? నేను తీసుకొస్తున్నాను చూడండి. ఇలా లాస్ట్ వరకు అయితే తీసుకురండి. ఓకేనా? తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ కింద ఎఫెక్ట్ మీరు టాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి గాజన్ బ్లర్ ఎఫెక్ట్ అని సెర్చింగ్ చేయండి. మనకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద టాప్ చేసుకోండి. మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ స్ట్రెంత్ అనేది ఒక 800 వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి 800. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ అయితే మనకి ఈ విధంగా చాలా నీట్గా అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు టెక్స్ట్ కొన్ని చెప్తాను. ఇక్కడ అక్టోబర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఈ తీసేయండి. మొత్తం తీసేసి మీ యొక్క బర్త్డే డేట్ ఉంటుంది కదా, ఆ మంత్ అయితే టైప్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ కింది టెక్స్ట్ మీద టాప్ చేసుకుని ఇక్కడ డేట్ ఉంటుంది. ఓకేనా? ఈ డేట్ అయితే ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఇలా చేంజ్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా ముందుకెళ్తే సో ఇక్కడ మనకు రెబల్ స్టార్ ప్రభాస్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రభాస్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పేరు అయితే టైప్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా చేసుకోండి. ఓకే, మనకు ఈజీగా అయితే అయిపోతుంది. రెబల్ స్టార్ కదా, మీరు ఇంకేమన్నా మీకు నచ్చింది యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా టెక్స్ట్ అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 9.01 మిల్లీ సెకండ్స్ కూడా వైట్ లైన్ చేసుకొని కింద ప్లస్ మీద టాప్ చేసుకొని మీడియం మీద టాప్ చేసుకొని ఇక్కడ మీరు ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇదే విధంగా మీరు గర్ల్ ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. గర్ల్ ఫోటో కూడా బాగా అయితే సెట్ అయితే అవుతుంది ఈ వీడియో అనేది. 2 అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు, అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకేనా? నేను ఫస్ట్ బాయ్స్ అయితే చెప్పాను మీకు. చూడండి, ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకోండి ఎక్స్ట్రా. ఓకే, మనకి ఈ విధంగా ఆల్రెడీ బాయ్స్ ఫొటోస్ అన్నీ అయితే యాడ్ అయితే చేశాను. ఓకే, మీకు ఇప్పుడు చేయాల్సింది ఓకే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే సేకెఫెక్ట్ ఫైల్ అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. ఓకే, మనకు లాస్ట్ ఫోటో ఉన్నది. ఈ లాస్ట్ ఫోటోకి అయితే టాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని కాపీ లేయర్ అయితే వేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మన బీట్ మార్క్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు స్టార్టింగ్లో 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఈ 2 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. సింపుల్గా ఆ ఫోటో మీద టాప్ చేసుకొని లేయర్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పండి చిన్న ఎర్ర సింబల్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఆఫ్ చేయండి. అలాగే ఇక్కడ మనకు స్పీడింగ్ ఉంటుంది, సో ఇది కూడా ఆఫ్ చేయండి. ఈ పేస్ట్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో దీన్ని కూడా యాడ్ చేయండి. ఓకే, మధ్యలో మనకు కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. కొంచెం జూమ్ అయితే చేసుకోండి, ఫోటో స్మాల్గా అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో స్మాల్గా ఉన్నాయి. మీరు మీ ఫోటో స్మాల్గా ఉంటే ఏం చేస్తారంటే సింపుల్గా ఫోటో మీద టాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఒక టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో మిగతా ఫొటోస్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు స్పీడ్గా. సో ఇవి వదిలేసేయండి, ఇవి ఆటోమేటిక్గా మనకు బీట్కి సెట్ అవుతాయి. నెక్స్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సీక్రెట్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద టాప్ చేసుకుని లేయర్ మీద టాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మన బీట్ మార్క్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి,
ఈ యొక్క ఫస్ట్ ఫోటో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని మనకి ఇక్కడ సెకండ్స్ ఉంటాయి 11.19 మిల్లీ సెకండ్స్ కూడా వైట్ లైన్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ పండుగ చిన్న ఎవరో సింబల్ ఇక్కడ ట్యాప్ చేసుకొని కలర్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకు ఫోటో జూమింగ్ అయితే మీరు ఆ ఫోటో మీద ఈ ఫోటోని కొంచెం కిందకి అయితే అనుకోండి. ఈ విధంగా ఒక ఫింగర్ యూజ్ చేసి స్క్రీన్ పైన కిందకి అనుకుంటే మనకు సెట్ అవుతుంది. ఓకేనా, సో ఇదే విధంగా సో మళ్ళీ ఈ ఫోటోకు ఎఫెక్ట్ వదిలేయండి, మళ్ళీ సెకండ్ ఫోటోకి యాడ్ చేయండి. ఓకేనా, ఓకే, సో ఇదే విధంగా మీరు ఫోటో వదిలేయండి, మళ్ళీ ఫోటోకి యాడ్ చేయండి. ఇదే విధంగా అన్ని ఫోటోస్కి అయితే ఇదే విధంగా చేయండి. ఓకేనా, ఓకే, ఈ విధంగా చేసాక మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ ఫైల్ ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి మన బీట్ మార్క్. ఓకే, సో ఇప్పుడు మనకు ఫొటోస్ అయితే ఉంటాయి ఇక్కడ సెకండ్ ఫోటో. ఓకేనా, సో ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చిన్న ఎవరైతే ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసుకొని కలర్ అయితే ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇదే విధంగా అయితే చేయండి. మిగిలిన ఫొటోస్ ఉంటాయి కదా, సో వాటికైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో మీకు ఏమైనా ఫోటో మిస్ అయితే ఉంటే చూడండి, ఇక్కడ మనకు తలకాయ పైకి వెళ్ళిపోయింది ప్రభాస్ అన్నది, కిందికి అనుకోండి. ఓకేనా, కిందికి అనుకుంటే మనకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, కొన్ని కాడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇదే విధంగా వీడియో ఎన్ని వరకు అయితే చేసుకోండి. మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది చెప్పాల్సింది. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో యాడ్ చేసుకుంటే మనకు లుక్ అయితే బాగుంటుంది. ఓకే, ఈ వీడియో అయితే ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోని జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లైట్ అండ్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ పైన ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోకున్న వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకొని ఈ వాల్యూమ్ అయితే 0 పెట్టేసుకోండి. ఈ వీడియో మనకు ఎంతవరకు కావాలో మనకు టెక్స్ట్ ఎండ్ వరకు అయితే కావాలి. సో కరెక్ట్గా ఇక్కడ వైట్లో నుంచేసుకొని ఈ యొక్క ఎక్స్ట్రా వీడియో అయితే ఇక్కడ ట్యాప్ చేసుకొని స్ప్లిట్ అయితే వేసుకోండి. ఓకే, మనకు స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సెకండ్ ఫైల్లో మనకు HDR ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ 4 ఈ విధంగా టిక్ చేసుకోండి. టిక్ చేసి ఇక్కడ మనకు లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ వేసుకోండి. ఓకే, బ్యాక్ రండి. మళ్ళీ మన బీట్ మార్క్ అయితే ఓపెన్ అని చేసుకోండి. సో ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ 4 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. లుక్ అయితే చాలా బాగా అయితే వస్తుంది చూడండి. ఓకేనా, సో ఈ విధంగా చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు బర్త్డే PNG అయితే ఉంటుంది. సో అది యాడ్ చేసుకోవాలంటుంది. మనకి మీకు ఒకటి చెప్పాలి, ఇవి మనకు వీడియో ఎన్ని వరకు అయితే ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి అన్నిటికీ టిక్ చేసుకోండి. టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత వీడియో ఎన్ని వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు కింద చూడండి, మనకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో ఎన్ని వరకు అయితే వచ్చేస్తాయి. ఓకేనా, ఇంకోటి బర్త్డే PNG యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మనకు ఫొటోస్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ వైట్ లైన్ చేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఓకే, బర్త్డే ఇమేజ్. ఓకే, డిస్క్రిప్షన్ ఇస్తాను, యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుని వీడియో ఎన్ని వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా చాలా బాగా అయితే వస్తుంది. HDR ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మీకు లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.